హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీ ఎడ్యుకేషనల్ వీడియోస్. మనం ఈరోజు క్లాస్లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, మనం లాస్ట్ క్లాస్లో అంతా ఏం చేసామండి. సో చిన్న లాజిక్ తీసుకొని రిలేటెడ్ నెంబర్స్ ద్వారా మనం మల్టిప్లికేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసామండి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఏంటంటే ఏ నెంబర్స్ ఉన్నా, ఎలాంటి నెంబర్స్ ఉన్నా, ఓకేనా. సో ఎలాంటి నెంబర్స్ ఉన్నా మనం ఈజీగా మల్టిప్లికేషన్ చేసేయచ్చండి ఈరోజు క్లాస్లో. ఓకే, ఎలాగో చూద్దామా మరి. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి 32 × 24 ఉందండి. ఓకే ఫైన్, 32 × 24. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని మనం బేసిక్ ఎలా చేస్తామండి. 32 × 24 మనకు తెలిసిన మెథడ్ అండి. ఓకే, ఇక్కడ చూడండి 4 2s are 8, 4 3s are 12, 2 2s are 4, 2 3s are 6, రైట్. 8 6 7 ఇది ఆన్సర్ అండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ఏంటో చూడండి ఒకసారి. సో 32 24, 32 × 24 అండి, రైట్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి ఒకసారి. ఫస్ట్ 2 × 4 చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, 2 × 4 ఎంతండి, 8, రైట్. సెకండ్ చూడండి 3 × 4 ప్లస్ 2 × 2, ఓకే. ఎంత, 3 4s are 12 ప్లస్ 2 2s are 4, ఓవరాల్గా ఎంత 16. సో 16 కాబట్టి ఇక్కడ క్యారింగ్ 1 వేసుకొని 6 ఇక్కడ రాసుకుంటామండి. ఓకే ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 3 × 2 చేయాలండి. ఓకే, 3 × 2 ఎంతండి వాల్యూ 6, 6 + 1 7, 768. సో ఈ ఆన్సర్ చూడండి, రెండు సేమ్గా ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ చూడండి సార్, మీకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. సార్ ఎందుకు సార్ మాకు ఇక్కడ అంటే ఎంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు కదా ఇక్కడ. సో అంతా ఒకేలా ఉంది కదా, అంత డిఫరెన్స్ ఏం తెలియదు కదా అని మీకు ఒక డౌట్ వస్తుందండి. వచ్చింది కదా. ఓకే ఫైన్. ఇక్కడ ఎందుకంటే ఇలా 2 digitsలో ఉన్నప్పుడు మనం ఇలా చేసేయచ్చండి సింపుల్గా, ఫైన్. బట్ ఇక్కడ 3 digits ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాం, అప్పుడు ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది కదా, అవునా కదా. సో అలాంటప్పుడు ఈ మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తామండి, చాలా సింపుల్గా. చూడండి ఎలాగో 3 1 2 × 2 4 5. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ 2 × 5, 2 × 5 చేయాలండి. ఎంత, 2 5s are 10. సో 10 కాబట్టి ఏం చేస్తాము, 1 క్యారీ తీసుకుంటామండి. ఫైన్, సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తారు చూడండి. సెకండ్ స్టెప్ ఏం చేస్తామండి, ఇక్కడ 1 × 5 2 × 4. సెకండ్ స్టెప్ ఏంటి, 1 × 5 ప్లస్ 2 × 4 చేస్తాం. ఓకే, ఎంత వస్తుంది వాల్యూ, 1 5s are 5, 5 ప్లస్ 8 ఎంత, 13. ఓకే, 13 ప్లస్ 1 క్యారింగ్ ఉంది కదా, 14 కాబట్టి మళ్ళీ 1 క్యారింగ్ అలాగే ఉంటుంది. సో 4 రాసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, 3 × 5 2 × 2 1 × 4 అంటే థర్డ్ స్టెప్ ఏం చేస్తాం చూడు ఇక్కడ, 3 × 5 ప్లస్ 2 × 2 ప్లస్ 1 × 4, 3 × 5 ప్లస్ 2 × 2 ప్లస్ 1 × 4. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి 3 5s are 15. ఓకే, 15 ప్లస్ 2 2s are 4 ప్లస్ 4. ఓకే, 19 23 ప్లస్ 1 క్యారింగ్ 24, రైట్. సో ఇక్కడ 2 4 ఇక్కడ రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి స్టెప్ 4 ఏంటంటే, ఇప్పుడు ఇది అయిపోయిందండి. సో ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే చూడండి 3 × 4 ప్లస్ 2 × 1 చేయాలండి. చూడండి 3 × 4 ప్లస్ 1 × 4. ఓకే, 3 × 4 ప్లస్ 1 × 3 × 4 ప్లస్ 1 × 2, రైట్, 1 × 2. సో ఇక్కడ చూడండి 3 4s are 12 ప్లస్ 1 × 2 14 ప్లస్ 2 క్యారింగ్ 16, రైట్. మళ్ళీ 1 క్యారింగ్ వస్తుందండి, 16. ఓకే, ఫైనల్గా ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటంటే 3 × 2, 3 2s are 6, 6 ప్లస్ 1 7. సో దిస్ ఈజ్ ఆన్సర్. మనం సింగిల్ లైన్లో ఆన్సర్ చేసేయచ్చండి. ఓకే, అర్థమవుతుందా. సో చాలా ఈజీగా ఉంటుందండి. సో మనకు ఎందుకంటే ఈ మెథడ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇలా తక్కువ ఉన్నప్పుడు చాలా కొంచెం మీకు ఇదిగానే ఉండొచ్చండి, కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. బట్ ఇక్కడ నెంబర్స్ పెరిగే కొద్దీ ఇక్కడ చాలా ఈజీగా ఉంటుందండి. మీరు మెథడ్ అనేది కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉంటే మీకు ఎన్ని నెంబర్స్ వచ్చినా, ఎలాంటి నెంబర్స్ వచ్చినా ఈజీగా ఇలా చేసేయచ్చండి. మనం ఈ మెథడ్లో చేసామంటే మాత్రం, సో ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం చేయలేమండి, చాలా కష్టం అవుతుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అనేది మైండ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు అలాగే చూడండి
ఇక్కడ 3 and 4 ఉందండి. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి, ఈ మెథడ్లో సాల్వ్ చేయండి. ఓకే, 3 and 4ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరో క్లాస్లో కలుసుకుందాం. బాయ్.